నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యోగాంధ్ర 2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు సంబంధిత ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. హనుమకొండలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ అనే బాలుణ్ణి పరామర్శించిన జనసేనాని. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ సవాల్. డిఎస్సిపై అనుమానాలు ఉంటే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్య. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే యోగా దినోత్సవ కార్యక్రమాలను సమన్వయంతో ఘనంగా నిర్వహించేలా అన్ని శాఖలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. యోగా ద్వారా ఆరోగ్యకర జీవన శైలి ప్రాముఖ్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన యోగాంధ్ర 2026 ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా మార్చే దిశగా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి ప్రధాన ఈవెంట్గా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ స్టేడియంలో 5,000 నుంచి 6,000 మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి బాబా రామ్దేవ్ హాజరు కానున్నారని తెలిపారు. యోగాంధ్ర 2026లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో యోగా ద్వారా ఆరోగ్యకర జీవన శైలిపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. యోగా దినోత్సవాన్ని కేవలం కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం మరింత బలంగా ఉండాలని, అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలోని హనుమకొండలో పర్యటించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ అనే బాలుణ్ణి పరామర్శించారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ను కలవాలన్నది కోరిక. ఈ విషయం తెలుసుకున్న పవన్ బుధవారం హనుమకొండ హనుమాన్ నగర్లోని బాలుడి నివాసానికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. హనుమకొండ హనుమాన్ నగర్లోని జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే అభిమాని ఇంటికెళ్లి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైన నిరంజన్ను ఆప్యాయంగా పలకరించారు. తల్లిదండ్రులు పొనుగోటి రామ్ గోపాల్ మానసతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వారికి భరోసా ఇచ్చారు. దీంతో నిరంజన్ తల్లిదండ్రులు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. తమ బిడ్డ ఆకాంక్షను నెరవేర్చడానికి నేరుగా పవన్ తమ ఇంటికి వచ్చి పరామర్శించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని నిరంజన్కు పవన్ కళ్యాణ్ కప్పారు. దేవుడి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అలాగే నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ను అనుకరిస్తూ వేసిన డ్యాన్స్ వీడియోలను చూశారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిరంజన్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేయిస్తానని తెలిపారు. బాలుణ్ణి పరామర్శించిన పవన్ అతనికి చిరకాలం గుర్తుండిపోయేలా ఓ లేఖ రాశారు. ప్రియమైన నిరంజన్కు ప్రేమతో దుర్గామాత ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నానని డైరీలో రాసి ఇచ్చారు. పులివెందుల ఎమ్మెల్యే బెంగళూరు, హైదరాబాద్ వీడి ఏపీ వైపు చూస్తే అభివృద్ధి కనిపిస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రిజనరీ చుట్టూ ఎప్పుడూ రౌడీలే ఉంటారని అన్నారు. మహిళల్ని కించపరిచేవారిని, తిట్టేవారిని తన చుట్టూ ప్రిజనరీ పెట్టుకుంటారంటూ దుయ్యబట్టారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. డిఎస్సిపై తాడేపల్లి ప్యాలెస్కు కూతవేటు దూరంలో ఉండి మరీ ఛాలెంజ్ చేశారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా. డిఎస్సిపై అనుమానాలుంటే సమాధానం చెప్పేందుకు ఇక్కడే సిద్ధంగా ఉన్నానని అన్నారు. సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్నవాళ్లు చర్చకు రావాలి. జగన్ ఎన్ని జన్మలెత్తినా డిఎస్సి నియామకాలు ఆపలేరని అన్నారు. మేం సాక్షి క్యాలెండర్ కాకుండా నిజమైన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నామని తెలిపారు. ఒక డిఎస్సి అయినా నిర్వహించి ఉంటే హారిజెంటల్, వర్టికల్ రిజర్వేషన్లు అర్థమవుతాయంటూ వ్యాఖ్యానించారు. కోడిగుడ్డుకు పరిశ్రమకు తేడా తెలియని వాళ్లు మంత్రులుగా చేయబట్టే పరిశ్రమలు పారిపోయాయంటూ మండిపడ్డారు. గుడివాడ అమర్నాథ్ అద్భుతంగా మాట్లాడారని జగన్ కితాబు ఇవ్వడం దురదృష్టకరమన్నారు.
భారతిరెడ్డి తన ఇద్దరు కూతుళ్లని హోంమంత్రిని అవమానించినట్లు అవమానిస్తే కూడా జగన్ శభాష్ అంటారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీది ఆ సంస్కృతి కాదు కాబట్టే జగన్ కుటుంబ సభ్యులని కించపరిచిన వారిపైన చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సాయికృష్ణ ఘటనపై సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనిపై సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తునకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. తప్పు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గాదె సాయికృష్ణను లాకప్లోనే కొట్టి చంపారని వస్తున్న ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. గౌరవ పులివెందుల శాసనసభ్యులు బెంగళూరులో కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తే వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆయన సొంత నియోజకవర్గంలో నివసించారు. ఆయన చూస్తే బెంత అహే అని పేరు పెట్టారు. అంటే బెంగళూరులో ఉంటాడు, తాడేపల్లిలో ఒకరోజు, హైదరాబాద్లో మిగిలిన రోజు. అలా ఉంటే వాస్తవాలు ఎటు తెలుస్తుంది? రాండి, ఫీల్డ్లో తిరగండి, వాస్తవాలు తెలుసుకోండి. ఎక్కడైనా అరకొర తప్పులుంటే తెలియజేయండి, సరిదిద్దడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే సరళలో భాగంగా మా ఓట్లన్నీ తీసేస్తున్నారని వైసీపీ ఆందోళన చేస్తుంది. అయ్యా, ఎవరు ఓట్లు తీయాల్సిన అవసరం మాకు లేదు. మేమే ఇన్వాల్వ్ అయ్యి అందరిలో ఓటు నమోదు పకడ్బందీగా జరగాలనేది మా పార్టీ కూటమి లక్ష్యం. కలిసికట్టుగా మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు కావాలని ఆరోపణలు చేస్తున్నారు. మా దగ్గర ఉన్న డేటా అంతా పబ్లిక్లీ అవైలబుల్ డేటా. వాళ్ళు కొంచెం ఐటీలో అవగాహన లేని వ్యక్తులు ఏదంటే అది మాట్లాడతారు. మాకు కొంచెం ఐటీ అవగాహన ఉన్న వ్యక్తులు కనుక ఒక యాప్ తయారు చేసి మా కార్యకర్తలకు సులభంగా చేసాం. విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి. ప్రిజనరీ ఎప్పుడు ప్రిజన్ వైపు అంటే జైలు వైపు చూస్తాడు. రౌడీలు ఉంటారు ఆయన చుట్టూ, మహిళల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎవరైతే గతంలో దాడులు చేశారో ఒక వ్యక్తి పైన 25 కేసులున్న వ్యక్తి ఏదో దేవుడిలాగా చూపించే వాళ్ళు. విజనరీ ఎప్పుడు ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలి, ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు తీసుకురావాలి మా లక్ష్యం. ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంకి వస్తున్నాయి. దానికి కారణం ఏంటి? బ్రాండ్ సిబిఎన్. పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఇంకా తీసుకొస్తాం. అన్నీ అయిపోయింది అనట్లా, ఇంకా చేయాలి. మాలో కసి ఉంది. అంత యంగ్ క్యాబినెట్, యంగ్ శాసనసభ్యులు ఉన్నారు, పనిచేయాలని తపనుంది. మీరందరూ చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 76 సంవత్సరాల వయసైనా ఆయనే హాయిగా కొబ్బరికాయ తీసుకుంటారు, కిందనే కొడతారు, సైకిల్ ఎక్కుతాడు, ఆయనే దొక్కుతాడు. పులివెందుల ఎమ్మెల్యే అది కూడా చేయలేడు. అది పరిస్థితి. సార్, సాక్షాత్తు హోంమంత్రిని విమర్శించే పరిస్థితి ఉంది. ఆమె హావభావాన్ని కావచ్చు, ఆయన వ్యక్తిత్వాన్ని విమర్శించే పరిస్థితి కొంతమంది మాజీ మంత్రులు చేస్తారు. ఇప్పుడు కోడిగుడ్డుకి ఇండస్ట్రీకి కోడిగుడ్డు మధ్యన తేడా తెలియదు. ఇండస్ట్రీ ఎప్పుడు వస్తుందంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అని చెప్పి ఆనాడు మొత్తం భారతదేశం మనం చూసి నవ్వే పరిస్థితి. అందుకే ముద్దుగా కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టిన ఆయన అలానే చేస్తాడు. ఆయన 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ తీసుకురాక ఉన్న పరిశ్రమలు తరిమేశాడు ఆయన. మీరు చూడండి, అదాని డేటా సెంటర్ 2019లో మేము శంకుస్థాపన చేస్తే అది రానికుండా చేశారు. ఇంకో పక్కన ఫాక్స్కాన్ తరిమేశారు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరిమేశారు, అమర్ రాజా బ్యాటరీని తెలంగాణ తరిమేశారు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చే విధంగా చేశాం. అది తట్టుకోలేక గౌరవ హోంమంత్రి గారు ఆమె వేసుకున్న బట్టల పైన అట్లా మాడటం చాలా చాలా బాధాకరం. అంటే ఇక్కడి నుంచి అక్కడ నడిస్తే 1 కేజీ బరువు తగ్గుతారని ఎగతాళి చేస్తాం, చాలా చాలా బాధాకరం. నాకు బాధ ఏంటంటే మొన్న ఒకరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అంట గుడివాడ అమ్మర్కి ఫోన్ చేసి చాలా అద్భుతంగా చేసామని చెప్పాడంట. అంటే ఎక్కడ పోతున్నారండి వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ఒక విషయం ప్రశ్నిస్తున్నాను. ఇదే విధంగా మేము భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినా, మీకున్న 2 కూతుర్ల గురించి మేము ఇదే విధంగా మాట్లాడితే మీరు ఇట్లనే మాకు ఫోన్ చేసి సభాష్ బాగా మాట్లాడని చెప్తారా? ఇప్పటికే సీఐ నాగరాజును వీఆర్కు పంపామని సీఎం, డిప్యూటీ సీఎంకు డీజీపీ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశంలో కృష్ణలంక పిఎస్ ఘటనపై చర్చించారు. డీజీపీని పిలిపించి పవన్ ముందు సీఎం వివరణ తీసుకున్నారు. దాదాపు గంటన్నర పాటు సచివాలయంలో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి నేతల మధ్య చర్చ జరిగింది. సాయికృష్ణ అంశము చర్చకు రావడంతో డీజీపీ, విజయవాడ సిపి, ఇంటెలిజెన్స్ ఏడీజీ, ఇతర ఉన్నతాధికారులను తన కార్యాలయానికి పిలిపించి ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశించారు. పలు పాత కేసుల్లో నిందితుడిగా ఉన్న సాయికృష్ణ మార్కాపురంలో ఉండగా విజయవాడ కృష్ణలంక పోలీసులు వచ్చి తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనంతరం పోలీసులు తమ కుమారుణ్ణి హింసించి చంపేశారని, ఇది లాకప్ డెత్ అని, మృతదేహాన్ని దహనం చేసి ఆనవాళ్లు లేకుండా చేశారని
కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఆధునిక పట్టణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో సింగపూర్లో పర్యటిస్తున్న పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అక్కడ అమలవుతున్న అత్యాధునిక విధానాలను అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా అమరావతితో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో పార్కుల అభివృద్ధి, హరిత ప్రాంతాల విస్తరణ, ప్రజలకు మెరుగైన వినోద వసతుల కల్పన అంశాలపై సింగపూర్ అధికారులతో చర్చించారు. పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ సింగపూర్లోని మెరీనా బే శాండ్స్లో ఉన్న సింగపూర్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎన్ఈఏ డైరెక్టర్ కోలిన్ గూతో సమావేశమైన మంత్రి పర్యావరణ పరిరక్షణ, నగర పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యంతో అమలవుతున్న కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. తదుపరి మంత్రి నారాయణ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్తో కలిసి తువాస్ సౌత్ ఇన్సినరేషన్ ప్లాంట్ను సందర్శించారు. సింగపూర్లోని అతిపెద్ద వేస్ట్ ఎనర్జీ ప్లాంట్గా ఉన్న ఈ కేంద్రంలో ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించి విద్యుదుత్పత్తి చేసే విధానాన్ని పరిశీలించారు. ప్లాంట్ నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ ప్రమాణాల అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఘన వ్యర్థాల నిర్వహణలో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసిన మంత్రి రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో వాటి అమలు అవకాశాలపై అధికారులతో అభిప్రాయాలు పంచుకున్నారు. అనంతరం పశ్చిమ సింగపూర్లోని జూరాంగ్ లేక్ గార్డెన్స్ పరిధిలో ఉన్న జపనీస్ గార్డెన్ను సందర్శించిన మంత్రి అక్కడి పార్కుల రూపకల్పన, నిర్వహణ, హరిత వాతావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పార్కుల అభివృద్ధికి అనుసరించాల్సిన విధానాలపై అభిప్రాయాలు మార్పిడి చేసుకున్నారు. సింగపూర్ పర్యటన కార్యక్రమాలను ముగించుకున్న మంత్రి నారాయణ తదుపరి అధ్యయన పర్యటన కోసం మలేషియాకు బయలుదేరారు. రేపు మలేషియాలోని పలు ప్రాంతాలను సందర్శించి పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పర్యావరణ నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. నా కొడుకు కోసం ఎదురు చూస్తున్నానని పోలీసులు అయితే చంపి తగలబెడతారా అని ప్రశ్నిస్తూ సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమారుడి మరణానికి న్యాయం చేయాలని కోరుతూ ఈ ఘటనకు రాజకీయ రంగు పొలముద్దని విజ్ఞప్తి చేశారు. తాము పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదని, అయితే సీఐ నాగరాజు చేసిన అన్యాయంపై మాత్రమే పోరాడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన గాదె విజయలక్ష్మి సీఐ నాగరాజు తన కుమారుడిని చంపేస్తానని బెదిరించాడని ఆరోపించారు. స్టేషన్లో యువకులను కొడుతుంటే తాను తట్టుకోలేకపోయానని, తన కుమారుడిని చూపించాలని కోరినా పోలీసులు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. బాబురావు అనే వ్యక్తి తన కుమారుణ్ణి ఎక్కడికి తీసుకువెళ్లారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తన కుమారుణ్ణి కొట్టి బాత్రూంలో పడేశారని, ఇప్పటికీ అతడు తిరిగి వస్తాడనే ఆశతో ఎదురు చూస్తున్నానని భావోద్వేగానికి గురయ్యారు. తనకు అండగా నిలిచిన వారిపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులైతే చంపి తగలబెడతారా? నా కొడుకు బతికుంటే అప్పగించండి, లేకపోతే కనీసం అతని బూడిదైనా ఇవ్వండి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనకు రాజకీయ రంగు పులము వద్దని కోరిన ఆమె తమ కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక యువకుడిని చంపి దహనం చేసి ఇప్పుడు నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. నా కొడుకును చంపే అధికారం, ధైర్యం సీఐకి ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. దొంగ రాజకీయాలు మానేసి నిజాలు బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. నేను ఎందుకోసం బాధపడుతున్నానంటే నా కొడుకుని ఇంకెక్కడి నుంచన్నా తీసుకొస్తారేమోనని నేను చూసుకుందామని బాధపడుతున్నా. కానీ ఇంత అన్యాయం చేసిన వాడికి మీరు ఎంత మద్దతు చేస్తున్నారంటే నిజంగా కూడా ఆ పార్టీ కేసు కట్టి ఈ పార్టీ కేసు కట్టి అందరూ వస్తున్నారు. మాకు నా బాధ చూసి నా కొడుకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. అందరి మీద నెడతావా మనము? ఎంతమందిని కొంటాడయ్యా డబ్బులు పెట్టి, ఎంతమందిని కొంటాడు? ఈడట్ట ఈడిట్ట అని వేస్తున్నాడు. ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని చేసావు ఎవరికి తెలియదా? బయటికి రావట్లేదా? నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కొని జరిపించుకుంటున్నావు. నువ్వు పోలీస్ ఆఫీసర్ అని ఇష్టవంతుడు చేస్తావేంటి? ఒక్కగానో ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్ళి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేడు సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లోళ్ళు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం. ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. ఇవాళ మేము ఇంతమందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించండి అంటే ఏదేదో అంటగడుతున్నారు. ఆడట్ట ఈడిట్ట అని. దయచేసి మీరు
నాకు రాజకీయాలు పొలవద్దు, నా కొడుకు రాజకీయాలు పొలవద్దు అయ్యా, మీకు దయచేసి చెప్తున్నాను. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము అందులో బతికితే ఎట్టెందుకు అయ్యా, తింటానికి తిండి లేకుండా కట్టుకుంటాను గుడ్డలు లేకుండా ఆ బిడ్డ మార్కాపురంలో బతకాల్సిన అవసరం ఏంటి? కావాలంటే మీకు చూపిస్తా వాళ్ళని ఎలా ఉన్నాడో, ఎలాంటి మంచమో, ఎలా పడుకున్నాడో. చచ్చిపోయినాడు కూడా మీద కూడా నిందలేసి మీరు ఇలా చేస్తున్నారంటే మీకు ఏమాత్రం ధర్మం ఉన్న అందరికీ కూడా చెప్తున్నా, ప్రజలందరికీ చెప్తున్నా, నా కొడుకు న్యాయం చేయండి. నా కొడుకు అలాంటి వాడు కాదు. చిన్నప్పుడు గొడవలు ఆడుకున్న ఎవడో ఉండడు. పెద్దోళ్ళే ఎద్దుల్లాగా ఉండి కాంతప్పులు చేసి డబ్బులు కమ్ముడిపోతున్నారు. సిగ్గు అనిపించట్లేదా? ఓ పిల్లాడిని చంపేసి దారుణంగా తీసుకెళ్ళి దానం చేసి నా కడుపు కింద కోత పెట్టి నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావే. నాకు ఎంత బాధగా ఉంది. నేనేనాడన్నా బయటకు వచ్చానా? నిన్ను ఎన్నిసార్లు అడుక్కున్నాను, అయ్యా ఒక్కసారి చూపించు అయ్యా, ఫోన్ చేపించండి అయ్యా, ఒక్కసారి మాట్లాడించండి అయ్యా, నా మాట ఇంటాడు పలుకుతాడయ్యా అంటే ఫోన్ లేకుండా చేసి పిల్లోడిని చంపేసి ఏం మాట్లాడతాడయ్యా? ఎవడిచ్చాడు వీడికి ధైర్యం? కాల్చేయమని, చంపేమని? నా కొడుకు నాకు కావాలి, తీసుకురండి. మీరందరూ ఇన్ని పార్టీలు అడిగేసి అంట కడుతున్నారు కదా. నా బిడ్డలాగా రేత్రి పగలు అన్నం ఎక్కగా నీరసం వచ్చి పడిపోతున్నా. ఆ నీరసంలోనే నేను తిరిగా. నా పిల్లాడిని నాకు తీసుకురండి. మీరు అందరూ పార్టీల గొడవలో మమ్మల్ని పెట్టొద్దు దయచేసి. మేము పార్టీ వాళ్ళం కాదు, మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు పూసుకుంటే పూసుకోండి, మాకు అక్కర్లా. నా బిడ్డ కావాలని నేను వచ్చా. మీకేమాత్రం ధర్మంగా ఉన్నా నా పిల్లోడిని నైతిక విలువలు లేని రాజకీయ నాయకుడు వైసీపీ అధినేత జగన్ రెడ్డి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించిన కేసులో 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్ల పక్కన నడిచిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అవార్డులు, రివార్డులు, మెడల్స్ అందుకుంటున్నారని, కానీ జగన్ పక్కన చేరిన ఉన్నతాధికారులకు ఏ గతి పట్టిందో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి నైతిక విలువలు లేని అవినీతి రాజకీయ నాయకుడని, ఆయన రాజకీయ ప్రస్థానమంతా ప్రజాధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా సాగిందని విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి సాగించిన క్విడ్ ప్రోకో అవినీతి వ్యాపారం, అక్రమాస్తుల సంపాదన వల్లనే సీబీఐ ఆయన్ను అరెస్టు చేసిందని, దీంతో 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అలాంటి చరిత్ర ఉన్న జగన్ ఈరోజు నీతులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి వద్ద పీఏగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి 5 ఏళ్ల క్రితం 2 గదుల ఇంట్లో ఉండేవాడని, కానీ జగన్ హయాంలో వందలాది కోట్ల అవినీతికి పాల్పడి 3 రాష్ట్రాల్లో స్థలాలు, ఇళ్లు, కిలోల కొద్దీ బంగారం, కార్ల షోరూంలు, సాఫ్ట్వేర్ కంపెనీలు సంపాదించడమే కాకుండా భార్య పేరిట 20 కోట్లు దాచి చట్టానికి దొరికిపోయాడని ఆరోపించారు. పీఏ స్థాయి వ్యక్తి ఇన్ని 100 కోట్లు దోచుకుంటే వెనకుండి నడిపించిన జగన్ ఇంకెన్ని వేల కోట్లు దిగమింగాడో ప్రజలు అడుగుతున్నారని వర్ల రామయ్య ప్రశ్నించారు. బెజవాడ, కడప, తిరుపతిలో ఇళ్ళు, భార్య బ్యాంకు ఖాతాలో 20 కోట్లు, 20 లక్షలు కాదు, 20,000 కాదండి, 20 కోట్లు, 2 కిలోలకు పైగా బంగారం, బెజవాడలో కార్ల షోరూమ్, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ. ఇవి మచ్చుకు మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. నేను వాట్ ఐ వాంటెడ్ టు సే, చంద్రబాబు గారి పక్కన ఉంటే ఎలా ఉంటుంది, జగన్ పక్కన ఉంటే ఎలా ఉంటుంది? చంద్రబాబు గారి పక్కన ఉంటే బిల్ క్లింటన్ పక్కన కూర్చుంటారు, గవర్నర్ తోటి మెడల్స్ తీసుకుంటారు, డాక్టరేట్లు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డితో ఉంటే కోట్ల అవినీతిలో జైలు పాలవుతారు. అందరిని చూస్తున్నాం. అందరిని చూస్తే మనకు అర్థమైపోతుంది ఏమిటి వీళ్ళ పరిస్థితి అని. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేశారు. కృష్ణమోహన్ రెడ్డి 53 రోజులు జైలు పాలైనాడు. ఐఏఎస్ ఆఫీసర్ అతను. జగన్మోహన్ రెడ్డికి పిఏగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి 53 రోజులు జైలు పాలైనాడు. ఇప్పటికి కూడా బెయిల్ క్యాన్సిల్ అవబోతుంది అతనికి. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ ఏమో జైలు పాలవుతుంటే, ఈ లోకేష్ బాబు గారి పిఏమో గోల్డ్ మెడల్స్ కొట్టేస్తున్నాడు, గోల్డ్ మెడల్ సంపాదిస్తున్నాడు. గవర్నర్ గారు గౌరవప్రదంగా ఆయనకి 2 గోల్డ్ మెడల్స్ ఇవ్వటం జరిగింది. అంటే ఈ రౌతును బట్టి గుర్రం నడుస్తుంది అంటారు చూడు. యజమానిని బట్టి పనిచేసేవాళ్ళు ఉంటారు. యజమాని సరైన వాడైతే గోల్డ్ మెడల్స్ తీసుకుంటాడు, యజమాని సరైన వాడు కాకపోతే జైలు పాలవుతూ ఉంటారు. ఓఎస్డీ
కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు, జైలు పాలైనాడు. అది సీఎం పేషి చూశారు ధనంజయ రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసర్, అంతా తానే నడిపాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో. అతను జైలు పాలైనాడు. చంద్రబాబు గారి ఓఎస్డీలు వాళ్ళు, చంద్రబాబు గారి పేషీలో పనిచేసిన వాళ్ళు అందరం ఎక్కారు అక్కడికి. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి పేషీలో పనిచేసిన ధనంజయ రెడ్డి జైలు పాలైనారు. శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి పదవుల్లో చేశారామె? ఎంతటి ఇమేజ్ ఉండేది ఆమెకి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని స్నేహం ఆయన చెప్పుడు మాటల్లో పడిపోయింది, అతని అవినీతికి బానిసైంది, జైలు పాలైపోయి మనిషి కూడా అచేతనంగా తయారైంది. ఆవిడ క్యాబినెట్ సెక్రటరీ అయ్యేదండి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అవినీతికి ప్రలోభపడకపోతే, అతనితో సాన్నిధ్యంగా ఉండకపోతే, అతను అవినీతిలో చేయి కలపకపోతే ఆవిడ క్యాబినెట్ సెక్రటరీ అయి ఉండేది. ఒక బ్రహ్మాండమైన ఐఏఎస్ ఆఫీసర్. ఏమిటి ఆవిడ పరిస్థితి? చంద్రబాబు గారితో స్నేహం చేస్తే ఎలా ఉన్నారు, లోకేష్ బాబు గారితో స్నేహం చేస్తే ఎలా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహం చేస్తే ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో బుధవారం ఉదయం సామూహిక ఉచిత అక్షరాభ్యాస మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా ప్రారంభమైంది. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్ పర్యవేక్షణలో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 250 మంది చిన్నారుల చేత పండితుల మంత్రోచ్చారణల నడుమ తల్లిదండ్రులు అక్షరాలు దిద్దించారు. దేవస్థానం తరపున ఉచితంగా పూజా సామగ్రిని అందించి అనంతరం ప్రత్యేక క్యూ లైన్ ద్వారా చిన్నారులకు, తల్లిదండ్రులకు దుర్గమ్మ సత్వర దర్శనం మరియు ప్రసాదాలు కల్పించారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో సామూహిక ఉచిత అక్షరాభ్యాస మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా ప్రారంభమైంది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ పర్యవేక్షణలో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. వేద పండితులు నిర్ణయించిన ఉదయం 8 గంటల 6 నిమిషాల శుభముహూర్తానికి మహామండపం 6వ అంతస్తులో ఈ పవిత్ర కార్యక్రమం శాస్త్రోక్తంగా మొదలైంది. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఉప ప్రధానార్చకులు కోటా ప్రసాద్ సారథ్యంలో పండితుల మంత్రోచ్చారణల నడుమ తల్లిదండ్రులు తమ చిన్నారుల చేత ఓంకారంతో మొదటి అక్షరాన్ని దిద్దించారు. ఆన్లైన్ ద్వారా ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 250 మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉదయం 6 గంటలకే మహామండపానికి చేరుకున్నారు. ఆలయ సిబ్బంది పత్రాలను పరిశీలించిన తర్వాతే వారిని లోపలికి అనుమతించారు. నిబంధనల ప్రకారం కేవలం చిన్నారితో పాటు తల్లిదండ్రులను మాత్రమే అనుమతించడంతో కార్యక్రమం గందరగోళం లేకుండా ప్రశాంతంగా సాగింది. దేవస్థానం తరపున చిన్నారులకు పలక, బలపం, పూజా సామగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. పూజ ముగిసిన అనంతరం ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దుర్గమ్మ సత్వర దర్శనం కల్పించారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనాలతో పాటు ప్రసాదాలను అందజేశారు. మహాసరస్వతి స్వరూపిణి అయిన కనకదుర్గమ్మ సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరగడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైదిక ఆలయ సిబ్బందికి, భక్తులకు ఈవో సీనా నాయక్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఈ కలియుగంలో దుర్గానామం ఉచ్చరిస్తేనే చాలు సకల దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి దేవి భాగవతాది గ్రంథాల్లో విశేషంగా పురాణాల్లో వర్ణించడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం ఇంద్రకీలాద్రి. యుగాల క్రితం స్వయంభూగా వెలసినటువంటి దుర్గామాత ఆలయంలో ఈ రోజుకి కూడా అనేకమైనటువంటి విశేష ఉత్సవాలు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా జరుగుతున్నాయి. మరి వాటిల్లో భాగంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, మా దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ రామనారాయణ రెడ్డి గారు, మరి అట్లాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు మా ఈవో గారు, మా చైర్మన్ గారు ఈ రోజున శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వర్తించడం జరుగుతున్నది. ఈ అక్షరాభ్యాసాలు 300 మందికి పైగా దంపతులు వారి వారి చిరంజీవుల్ని తీసుకొచ్చి
అమ్మవారి సన్నిధానంలో అక్షరాభ్యాసం చేసుకున్నారు. మానవుడు భూమి మీద పడటంతో పంచదశ కర్మలు ఉంటాయి. వాటిలో గర్భాధానము, పుంసవనము, శ్రీమంతము, జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన, చౌలము, మరి వేదవ్రతాలు, స్నాతకము, ఉపనయనము, వివాహము, ఇలాగా వివిధ రకాలైనటువంటి 15 రకాలైనటువంటి కర్మలు మానవుడు ఆచరించాలి. అటువంటి దాంట్లో భాగంగా ఈ రోజున ఈ అక్షర స్వీకరణ కార్యక్రమాన్ని వేదోక్తంగా అర్చక స్వాములు, వేద పండితులు సంయుక్తంగా మా కార్యనిర్వహణాధికారి వారు మరియు పాలక మండలి చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు నిర్వర్తించడం జరిగింది. మరి దీంట్లో అక్షర స్వీకారము ఓం నమశివాయ సిద్ధన్ నమః అని చెప్పి పిల్లల చేత రాయించడం జరుగుతుంది. నమశివాయ అంటే పంచభూతములన్నీ కూడాను దాంట్లోనే ఉన్నాయి అని అర్థము. అటువంటి దీంట్లో మనం ఈరోజు అమ్మవారి సన్నిధానంలో ఈ అక్షర స్వీకరణ చేయటంతో వారికి విద్యావంతమైనటువంటి విజ్ఞానము కలిగి వేదోక్తమైనటువంటి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రంలో తెలుస్తున్నది. అటువంటి అత్యంత వైభవపేత కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిరంజీవులు అందరికీ కూడాను దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళు చక్కని విద్యావంతంగా వెలుగొందాలి అని చెప్పని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యోగాంధ్ర 2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు సంబంధిత ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. హనుమకొండలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ అనే బాలుణ్ణి పరామర్శించిన జనసేనాని. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ సవాల్. డిఎస్సీపై అనుమానాలు ఉంటే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.